నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సేవ్ ద వరల్డ్ చైల్డ్ పేరుతో పాలకులలో 15న 2K రన్ ట్రయల్ రన్ను ప్రారంభించి పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. అల్పపీడన ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న పంపలేరు, స్వర్ణముఖి బ్యారేజీలు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించండి. జనవరి 5న గన్నవరంలో హిందూ బహిరంగ సభకు సర్వం సిద్ధం. వైభవంగా శ్రీ హనుమద్రత్వ సప్తరాత్ర మహోత్సవాలు. భీమవరంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. సేవ్ ద వరల్డ్ చైల్డ్ పేరుతో ఏలిం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు 2K ట్రయల్ రన్ ప్రారంభించారు. శుక్రవారం పోలపల్లి ఏలిం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఈ ట్రయల్ రన్ ప్రారంభించారు. ప్రతి ఏటా గృహలక్ష్మిని కాపాడుకోవాలంటే 15వ తేదీన పాలకులు గాంధీ బొమ్మ సెంటర్లో జరిగే 2K రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిమ్మల పిలుపునిచ్చారు. పోలపల్లి ఏలిం పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మహిళలు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, వ్యాపారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలి, హత్యలు, అత్యాచారాలు, దాడుల్ని అరికట్టాలి అనేటువంటి ఒక నినాదంతో సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని 2014 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ఉద్యమం మాదిరిగా పాలకులు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ 2024 డిసెంబర్ 15 ఆదివారం నాడు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉదయం 6 గంటల నుండి జరిగేటువంటి ఈ సేవ్ ద చైల్డ్ కార్యక్రమానికి పర్టికులర్గా ఈరోజు మరొక ట్రయల్ రన్ పాలపల్లు మరియు పోలపల్లి ఎలీం విద్యానికేతన్ స్కూల్ వారు యొక్క ట్రయల్ రన్ని యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నటువంటి ఎలీం విద్యానికేతన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆ యొక్క రతన్ రాజు గారికి, స్కూల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పెద్ద ఎక్కువ సమయం లేదు. 2K రన్ మరి ఆదివారం ఉదయం 6 గంటలకి, అంటే దగ్గర ఇంకా 40 గంటలు సమయం మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. 2K రన్ని విజయవంతం చేయడం ద్వారా మన ఇంటి గృహలక్ష్మిని మనం కాపాడుకునేటువంటి విధంగా ఈ యొక్క 2K రన్ను విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వాడ నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ, అనేక మంది గెస్టులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతో కూడా మరి ఎక్కడెక్కడో ఈ మరి ప్రాంతాల నుంచి కూడా ఆ మెసేజ్ ఇవ్వడానికి గెస్టులు వస్తూ ఉన్నారు. మంచి మంచి ఈవెంట్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆదివారం నాడు ఆ సేవ్ ది గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రజలందరిలోని కూడా నినాదం మరి గుర్తుండేటువంటి విధంగా విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో సహకరించినటువంటి ఎలీం విద్యానికేతన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. Ramanaidu Garu is the one minister who implemented this program to save girl child. It is very great opportunity for us to selecting our school for the trial 2K run. He is the only one who protects and fought for us, implementing many laws under your leadership. Today's topic is save the girl child. The word saving implies that girls are in danger, and statistics and the realities on the ground confirms them. By educating girls, we can prevent many rape cases and murder cases. Every woman and girl has responsibility to contribute to nation's growth and development. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆడపిల్లని రక్షించడానికి ఎన్నో పథకాలని, అలాగే ఎన్నో ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి 2K రన్ అని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లల పట్ల జరుగుతున్న అరాచకాలని తగ్గించడానికి తీసుకుంటున్న ఈ చర్యల పట్ల మనం చాలా హర్షించదగిన విషయం. అలాగే ఈ వారంలో జరుగుతున్న 15వ తారీఖున జరగబోయే 2K రన్కి అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడిచిన 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతం నుండి వరద కైవల్య నదిలోకి చేరి పంపలేరు వాగులో కలవడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గూడూరు పట్టణ సమీపంలో పంపలేరు వాగు వరదతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ముందస్తు చర్యల్లో భాగంగా గూడూరు నెల్లూరు పాత రహదారిని పూర్తిగా మూసివేశారు. కూటమి ప్రభుత్వానికి బీటలవారే సమయం ఆసన్నమైందని, ఇది ఆరంభం మాత్రమేనని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని వైసీపీ కడప జిల్లా నేతలు హెచ్చరించారు. కడప కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజద్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ ధర్నాకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతులకు పెట్టుబడి నిధి కింద ఇస్తామన్న 20,000 ఊసు ఏమైందని, పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. సో 6 నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తోందనేది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. సో 1 సంవత్సరం అన్నా టైం ఇద్దామని అనుకున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో, ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది. సంవత్సరం పాటు ఇద్దామని చెప్పి. సో అటువంటిది 6 నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దుష్ట పరిపాలన చేస్తోంది అనమాట. చాలా దారుణం నిజంగా కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది, ఫ్రీ ఇన్సూరెన్స్. అటువంటిది ఈరోజు రైతులే కట్టుకోమని చెప్పే కార్యక్రమాలు గొప్పగా 20,000 రూపాయలు చెప్పడం జరిగింది. 20,000 రూపాయల్లో ₹1 ఇచ్చిన పరిస్థితి. ఖరీఫ్లో నష్టపోవడం జరిగింది. రబీలో ఉన్న మంచి జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటే రబీలో కూడా జరిగిన పరిస్థితి లేదు. వర్షాలు, దీనికి తోడు వర్షాలు అనమాట. ఆ వర్షాలు వచ్చి వరి అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట. మద్దతు ధర ఏమో గొప్పగా 1,725 రూపాయలు పెట్టడం జరిగింది, కానీ 1 కేజీ 1 తులం వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి లేదన్నమాట. వరి ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి అనమాట. అధ్యక్షులు వారు అన్నీ చెప్పారు వివరంగా. ఈరోజు ఇచ్చిన హామీలని మాట నిలబెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వాలని, అదేవిధంగా గతంలో చూస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పడిగాపులు కాసే పరిస్థితి. డబ్బు కట్టినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా టైం ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగాం. రైతులు మీ సేవ కేంద్రాలకు పోతే గుట్టలుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ టైం అయిపోతుంది 15, అది కూడా ఎక్స్టెండ్ చేయమన్నా టైం కూడా రబీకి. రెండవది, ఇప్పుడు ఎన్నికలు చూస్తే దీని సంఘాల ఎన్నికలు ఇప్పుడే పోను పెద్దమ్మడే ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి కూటమి నాయకులు పోయి వీఆర్ఓలను ఎక్కించుకొని వాళ్ళ బళ్ళని ఎక్కించుకొని వాళ్ళ ఇళ్ళకి పిలుచకపోతున్నారు, నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా. ఇంత దౌర్జన్యంగా ఈరోజు అక్కడ ఎంఆర్ఓ ఉన్నారు, వీఆర్ఓలు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళ బంధాలను ఎక్కించుకొని వీఆర్ఓలను ఇక్కడ ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వకూడదని బెదిరించి అందరినీ వాళ్ళ ఇళ్ళకి పిలుచకపోతా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు. అంటే నేను ఒకటే అర్థమవుతా ఉంది, నీటి సంఘాల ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఈరోజు రైతులను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది, ఈ నాయకులు భయపడతా ఉన్నారు. వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే వ్యతిరేకత వాళ్ళ కోపానికి గురి కావాల్సింది వస్తుందని చెప్పి భయపడి ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేసినాము, మీరు వీఆర్ఓలు అందుబాటులో ఉండమంటే కలెక్టర్ గారు చెప్పినారు, జాయింట్ కలెక్టర్ అందరు ఉన్నారని అందరిని పిలిచినారు, వాళ్ళకి అప్పచెప్పినారు. కూటమి నాయకులు అందరి వీఆర్ఓలను వాళ్ళు ఎక్కించుకొని బంద్ అవబోతున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా చేసి అక్కడ పోతే పులివెంతలు పోతే వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోతే గొడవలు చేసి కొట్టి మళ్ళీ ఉల్టా కేసులు పెడుతున్నారు. ఇది ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా దాని మనుగడే కష్టమవుతుంది. ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఇంత దౌర్జన్యంగా ఎంఆర్ఓ ముందర వీఆర్ఓలను అందరినీ బండ్లను ఎక్కించుకొని వాళ్ళు పిలుచుకొని పోతా ఉంటే అడిగే పరిస్థితి లేదు. కలెక్టర్ చెప్పినా దిక్కులేని పరిస్థితి ఉంది ఈ పరిస్థితి. కాబట్టి ఇది మంచిది కాదు. ఇప్పటికైనా రేపు జరిగే ఎన్నికలను గొడవలు లేకుండా సజావుగా జరపమని చెప్పి కలెక్టర్ను కూడా కోరడం జరిగింది. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరగడంతో వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి బ్యారేజ్ 7 గేట్లను అధికారులు ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
దీంతో ఈ ప్రవాహాన్ని తొలగించేందుకు స్వర్ణముఖి బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవడంతో ఈ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదే క్రమంలో మామిడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో వాకాడు గ్రామంలోని బ్యారేజ్కు పెద్ద మొత్తంలో నీరు చేరుకోవడంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా గేట్లను ఎత్తివేసి వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. దీంతో బ్యారేజ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. వరద తాకిడికి తిరుపతి జిల్లా సుళ్లూరుపేట సమీపంలో కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తూ ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురవడంతో వాగులు పొంగి పొరలడంతో సూళ్లూరుపేట సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై వరద చేరింది. దీంతో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు వరద నీటిలో ముందుకు పోలేక ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తిని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న గన్నవరంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రతి హిందువు పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తణికళ్ల సత్య రవికుమార్ కోరారు. శుక్రవారం ఏలూరు వేణుగోపాల స్వామి గుడి వద్ద హైందవ శంఖారావం సభ గురించి ప్రజల్లో చైతన్యం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రచారానికి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఏర్పాటు చేసిన 2 హైందవ శంఖారావం ప్రచార రథాలను తణికళ్ల సత్య రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, అన్ని గ్రామ పంచాయతీలకు, గ్రామాలకు విహెచ్పి కార్యకర్తలు ప్రత్యక్షంగా వెళ్లి హైందవ శంఖారావం గురించి ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్లో 1 కోటి మంది మద్దతు స్వీకరించడం జరుగుతుందన్నారు. హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. 2025 జనవరి 5వ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈరోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి. ఈరోజు ఒకటి చట్ట సవరణ చేయడము, ఈలోగా చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా కానీ వ్యాపారులుగా కానీ ఉండకుండా చూడాలని, రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు ట్రస్ట్ బోర్డుల్లో లేకుండా చూడాలని, ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాలను అప్పగించాలని ఈ మహోద్యమం ప్రారంభమైంది. 25 లక్షల హిందూ కుటుంబాలను కలుస్తున్నాం. 1 కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జనవరి 5న జరిగే ఈ బహిరంగ సభలో ప్రతి హిందువు వచ్చి పాల్గొవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.